విష్ వెంకట్ ఇంటికి వెళ్లి తన పాడె మోసిన బాలయ్యపై మండిపడుతున్నారట మంత్రి రోజా. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం. ఉన్నట్టుండి ఫిష్ వెంకట్ ఇంత తొందరగా అందరిని వదిలిపోతాడని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. ఎందుకంటే మొన్నటికి మొన్న హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ కొరకు కిడ్నీలు ఖరాబయ్యాయని చెప్పి ట్రీట్‌మెంట్ కొరకు వెళ్లారు ఫిష్ వెంకట్. చాలామంది చాలా ఆర్థిక సహాయాలు చేసినప్పటికీ కూడా తన ప్రాణాలను ఎవరు కాపాడలేకపోయారని కూడా చెప్పొచ్చు. మొన్నటికి మొన్న బాలయ్య గారు కూడా తన హాస్పిటల్‌లో ఉన్నప్పుడు చూసి వెళ్ళొచ్చాడనే సమాచారాలైతే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు అర్ధరాత్రి మరి ఫిష్ వెంకట్ గారు చనిపోవడం అందరికీ బాధాకరమైన విషయమనే చెప్పాలి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూడ్డానికి గంభీరంగా ఉంటాడు కానీ తన యొక్క ఫన్నీ కామెంట్స్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. అన్ తను అంత రౌడీగా కనపడ్డప్పటికీ కూడా మాటల్లో చాలా ఫన్నీగా ఉంటాడు. అలాంటి ఆయన చనిపోయాడని తెలియగానే వెంటనే బాలయ్య గారు కూడా వెళ్లారట. వెళ్ళగానే ఇక మన బాలయ్య గారు ఊరుకుంటారా? ఖచ్చితంగా ఆ పాడె మోయాల్సిందే అని చెప్పేసి ఎంతో మోక్షం కలుగుతుంది అని చెప్పి ఫిష్ వెంకట్ పాడెను మోసారట. దీంతో ఆ పాడె మోసిన సన్నివేశాలను రోజా గారు చూసి మండిపడ్డట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మీరు ఒక హోదాలో ఉన్నారు. ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు బాలయ్య అంటూ కూడా బాలయ్య గారిపై మండిపడుతూ ఉన్నారట మంత్రి రోజా. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం.